హలో 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 వెల్కమ్ టు ఈటీవీ ప్రైమ్. ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర జరుగుతున్నటువంటి కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమం ఏదైతే ఉందో, నీట్ పరీక్ష పత్రం లీక్కి వ్యతిరేకంగా ఆ ఉద్యమాన్ని కేంద్ర ప్రభుత్వం హ్యాండిల్ చేయలేకపోతుంది. కానీ చంద్రబాబు నాయుడు గారు అయితే కరెక్ట్గా హ్యాండిల్ చేయగలుగుతారు. ఆయన గొప్ప ట్రబుల్ షూటరు అనేటువంటిది ఒక చర్చ జరుగుతుంది. కారణం ఏంటంటే ఉద్యమాలని అణిచివేయటంలో చంద్రబాబు నాయుడు గారిది అందవేసిన చేయి అనేటువంటి ఒక ప్రచారం ఒకటి ఉంది, ఒక వ్యాఖ్య. కారణం ఏంటంటే తాజాగా ఉద్యోగుల సమస్యల మీద ఏపీ జేఏసీ అమరావతి బొప్పరాజు వెంకటేశ్వర్లు గారి ఆధ్వర్యంలో అసలు విపరీతంగా సభలు పెట్టి వాళ్ళంతా కూడా అన్ని సంఘాలని, రకరకాల ఈ ఉపాధ్యాయ సంఘాలు, అలాగే ఆర్టీసీ సంఘాలు, ఇక ఇతర ఉద్యోగ సంఘాలన్నింటినీ కూడా కలుపుకుని వాళ్ళు ఒక మహా ఉద్యమం చేపట్టాలి అనేటువంటిది ఆల్మోస్ట్ ఇక సమరభేరి శంఖారం మోగుతుంది, ఉద్యమ శంఖారం మోగుతుంది అనుకునే టైంలో వాళ్ళని టక్కని ఏమైందో ఏమో తెలియదు కానీ బొప్పరాజు వెంకటేశ్వర్లు గారు ఏవైతే సన్నాహక సభలు, ఏవైతే ఉద్యమ సన్నాహక సభల్ని వాయిదా వేసాము అని ప్రకటించారు టక్కని. అయితే కాకర్ల వెంకటరామరెడ్డి మాత్రం ఆయన గుండు కొట్టించుకుని చంద్రన్న బోడిగుండు పథకం అంటూ మొత్తం గుండు సున్నా మిగిల్చారు. ఈ ఉద్యోగులు చంద్రబాబు నాయుడు గారి మాటలు నమ్మి, ఆయన హామీలు నమ్మి గెలిపించినందుకు ఈ కూటమి ప్రభుత్వం బోడిగుండు చేసేసింది ఉద్యోగులకి అని చెప్పేసి ఆయన స్వయంగా గుండు గీయించుకుని, ఆయనతో పాటు కొంతమంది ఉద్యోగులు కూడా గుండు గీయించుకున్నారు. చంద్రన్న బోడిగుండు పథకం అని చెప్పేసి ఆయన తీవ్రమైనటువంటి నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికీ కూడా ఆయన అదే స్టాండ్ మీద ఉన్నారు. ఇక చర్చలతో పని లేదు, ఇప్పటికే తాత్సారం చేశారు, ఇప్పటికి క్లియర్గా అర్థమవుతుంది మా ఉద్యోగుల్ని నిర్లక్ష్యం చేస్తున్నారని, ఇంకా చర్చలతో పని ఉంది అని చెప్పేసి ఆయన తీవ్రంగా ధ్వజమెత్తడం జరిగింది. ఇక ఉప ముఖ్యమంత్రి కూడా సరిగ్గా స్పందించట్లేదు అనేటువంటి విషయాన్ని కూడా, ఎందుకంటే ఎన్నికల ముందు చాలా హామీలు ఇచ్చారు, ఆయన కూడా స్పందించట్లేదు అనేటువంటి వార్త కూడా, నిరసన కూడా వ్యక్తం అవుతుంది ఉద్యోగ సంఘాల నుంచి. తాజాగా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ చర్చల పేరుతో పిలిచి, ఒక కమిటీని వేసి చర్చల పేరుతో వాళ్ళని ఉద్యోగ సంఘాలను పిలిచి మరి ఏమి చెప్పారో ఏమో కానీ దాని మీద ఏమి పిన్ డ్రాప్ సైలెంట్ అయిపోయారు. బొప్పరాజు గారి ఆధ్వర్యంలోని మనం నిన్న చెప్పుకున్నాం, ఉద్యోగ సంఘాలు విడిపోయారా అన్నట్టుగా ఉంది పరిస్థితి అని. బొప్పరాజు గారి ఆధ్వర్యంలోని ఉద్యోగ సంఘాలు మాత్రం గప్ అంటుంటే వెంకటరామరెడ్డి మాత్రం ఆయన తీవ్రమైనటువంటి స్వరంతో మండిపడుతున్నారు. ఉద్యోగులపై అగ్రీడ్ లిస్ట్ నిఘా అనేటువంటిది ఆయన అస్సలు ఒప్పుకోవట్లేదు. నిరంకుశ చర్యగా ఉద్యోగ సంఘాలు అభివర్ణిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి జీవో 1426 ప్రకారం అగ్రీడ్ లిస్ట్ పేరుతో ఉద్యోగులపై నిఘా పెట్టడం తీవ్ర నిరంకుశ చర్య అని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ చైర్మన్ కాకర్ల వెంకటరామరెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించినటువంటి విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, వేధింపులకు కొత్త సాకు ఇది, ఫిర్యాదులు, ఆరోపణలు, ప్రవర్తన సరిగ్గా లేదు అనే నెపంతో రూపొందించినటువంటి అగ్రీడ్ లిస్ట్ ద్వారా ప్రభుత్వం తనను ప్రశ్నించేవారిని, పీఆర్సీ, డిఏల వంటి హక్కులను అడిగేవారిని టార్గెట్ చేస్తోంది అని విమర్శించారు. సీఎం చంద్రబాబుకి మొదటి నుంచి కూడా ఉద్యోగుల పట్ల ద్వేషపూరిత వైఖరి ఉంది అనడానికి ఆయన రాసిన మనసులో మాట అనే పుస్తకమే నిదర్శనం అని పేర్కొన్నారు. ఉద్యోగులకు జాబ్ సెక్యూరిటీ, సమ్మె హక్కు ఉండకూడదని ఆ పుస్తకంలో పేర్కొన్నారు అని గుర్తు చేశారు. ఎందుకంటే ఆయనను రాధాకృష్ణ గారు, ఏబిఎన్ రాధాకృష్ణ గారు కూర్చుని మాట్లాడుకునేటప్పుడు కూడా ఆఫ్ ద రికార్డ్, అప్పుడు ఇంకా కెమెరాలు ఆన్ అవ్వలేదు, షో ఇంకా స్టార్ట్ అవ్వలేదు అనుకుని వాళ్ళిద్దరు కూర్చొని మాట్లాడుకున్నప్పుడు రాధాకృష్ణ గారు స్వయంగా అన్నారు, ఆయన చాలా క్లియర్గా ఓపెన్గానే అనేసారు, ఈ ఉద్యోగులు ఏంటండి ఇది, వీళ్ళకి పెన్షన్లు ఇవన్నీ పెద్ద భారం వీళ్ళంతా అని చెప్పేసి, ప్రభుత్వ ఖజానాకి భారం అని అంటే ఆయన ఏదో సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. బట్ చంద్రబాబు నాయుడు గారి వైఖరి అదే అని కూడా తెలిసిన విషయమే అందరికీ. గతంలోనూ ఉద్యోగులను మరుగుదొడ్లు, పార్కింగ్ స్థలాల వద్ద కాపలా పెట్టడం, ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా లంచాల గురించి అడగటం వంటి చర్యలతో అవమానించారు అని కూడా కాకర్ల వెంకటరామరెడ్డి గారు ఆరోపించారు. జీవో 1426ను తక్షణమే ఉపసంహరించుకోవాలని, లేని పక్షంలో ఉద్యోగుల తీవ్ర ఆగ్రహాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది అని కూడా హెచ్చరించారు. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ భేటీ ఫలితం అనేటువంటి శూన్యం అనేటువంటిది, ఏ ఒక్క సమస్య పైన కూడా స్పష్టత లేదు అనేటువంటి సమాచారం. వెలుగులోకి వచ్చిన ఉద్యోగుల సమస్యలపై చర్చించేందుకు సచివాలయంలో మంత్రివర్గ ఉపసంఘం, దాంట్లో మంత్రులు పయ్యావుల కేశవ్, అనగాని సత్యప్రసాద్, సత్యకుమారు,
సిఎస్ సాయి ప్రసాద్ నేతృత్వంలో నిర్వహించిన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం ఉద్యోగులకు నిరాశనే మిగిల్చింది. దాదాపు 5 గంటల పాటు సుదీర్ఘంగా సాగిన ఈ సమావేశంలో ఏ ఒక్క డిమాండ్ పైన కూడా స్పష్టమైన ప్రకటన వెలువడలేదు. ఉద్యోగ సంఘాల ప్రధాన డిమాండ్లు 12వ పీఆర్సీ కమిషనర్ నియామకం, పీఆర్సీ కమిటీని తక్షణమే ఏర్పాటు చేసి తాత్కాలిక ఉపశమనంగా మధ్యంతర భృతి ఐఆర్ని ప్రకటించాలి అనేటువంటిది, ఇంకా డిఏ బకాయిలు నిలిచిపోయిన 5 డిఏ బకాయిలను వెంటనే విడుదల చేయాలి అనేటువంటిది, ఇంకా 40,000 కోట్ల రూపాయల బకాయిలు కూడా ఉన్నాయి. ఉద్యోగులకు రావాల్సిన 40,000 కోట్లకు పైగా బకాయిల చెల్లింపుకు స్పష్టమైన రోడ్ మ్యాప్ ప్రకటించి పే స్లిప్పులలో వివరాలు చూపించాలి అనేటువంటి డిమాండ్లు ఉన్నాయి. ఆగస్టు 31 వరకు ఉన్న పదోన్నతుల నిరోధాన్ని, ఫ్రీజింగ్ ఆర్డర్ని ఎత్తివేసి ప్రమోషన్ల ప్రక్రియ పూర్తి చేయాలి అనేటువంటిది ఇంకో డిమాండ్. కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ, అవుట్సోర్సింగ్ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సుని 62 ఏళ్లకు పెంపు, కారుణ్య నియామకాలు పూర్తి చేయటం, హెల్త్ కార్డు సమస్యలను పరిష్కరించడం, గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది, గ్రామ రెవెన్యూ సహాయకుల వేతనాల సమస్యలు పరిష్కరించడం. ప్రభుత్వ స్పందన ఏంటి అని అంటే ఈ డిమాండ్లకి ఉద్యోగ సంఘాల నాయకులు బొప్పరాజు వెంకటేశ్వర్లు, ఆలపర్తి విద్యాసాగరు, జి హృదయరాజు లేవనెత్తిన అంశాలపై ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ స్పందిస్తూ ఈ విషయాలన్నింటినీ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామని మాత్రమే చెప్పారు. ఇంకా కొత్తగా దృష్టికి తీసుకెళ్లేదే ఉందండి. ఈ మరి రోజు పేపర్లలో టీవీల్లో వచ్చి ఓదరగొడుతుంటే వాళ్ళు సన్నాహక సభలని, ఉద్యమానికి సన్నద్ధమయ్యామని, అసలు విచిత్రం అన్నమాట. అసలు దీంతో భేటీ ముగిసిన తర్వాత ఉద్యోగుల్లో తీవ్ర నిరాశ వ్యక్తమైంది. ప్రస్తుతానికైతే మరి బయటకు వచ్చి ఆయన బొప్పరాజు గారు ఏమీ ఇంకా ఒక ప్రకటన చేయలేదు. మళ్ళీ ఉద్యమం అంటారో ఏమంటారు. కాకర్ల వెంకటరామరెడ్డి గారి స్టాండ్ మాత్రం చాలా క్లియర్గా ఉంది. అసలు ఇంత దూరం ఎందుకు తెచ్చుకోవాలి? సరే, ఇప్పుడు ఈ ఉద్యోగుల డిమాండ్లన్నీ పరిష్కరించేయాలా అంటే అది వేరే చర్చ. దాంట్లో ఎంతవరకు సమంజసమైన ఉన్నాయి, హేతుబద్ధమైన ఉన్నాయి ఏంటి అనేటువంటిది అది వేరే చర్చ. కానీ అసలు వాళ్ళని అలా పురిగొల్పింది ఎవరు? ఎలక్షన్ల ముందు ఏదో రకంగా గెలిచేయాలి అనేటువంటి ధోరణితోటి అలవిగాని హామీలన్నీ ఇచ్చేసి ఇప్పుడు సూపర్ 6లు మిగతా హామీలు కూడా విషయంలో కూడా అదే కదా జరుగుతుంది. ఇప్పుడేమో మీరు చర్చల పేరు చెప్పి సాగదీయటం వాళ్ళని. సో ఒకటే ఇప్పుడు ఏంటంటే చాలా క్లియర్గా ఇప్పుడు కాపుల్ని బీసీల్లో చేరుస్తాము అనేది ఆ విషయంలో కూడా మీరు అసలు జస్ట్ లైక్ దట్ హామీ ఇచ్చేశారు. సరే, మరి ఉద్యోగుల విషయంలో చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా హామీ ఇచ్చారు కదా, ఓపీఎస్ అదే సిపిఎస్ రద్దు చేస్తామని. సిపిఎస్ రద్దు చేస్తామన్నాడు కానీ ఆయన ఓపీఎస్ తెస్తామనేటువంటి విషయాన్ని స్పష్టంగా చెప్పలేదు. అయితే అది క్లియర్గా ఒప్పుకున్నారు వాళ్ళు, ఓపీఎస్ అనేది మేము అంచనా వేయలేకపోయామని. దాని బదులు జీపీఎస్ ఇచ్చారు, గ్యారంటీ పెన్షన్ స్కీమ్. అది కూడా చాలా మంచి ప్యాకేజీ అనేటువంటిది అప్పుడు ఉద్యోగులు అందరూ కూడా అభినందించినటువంటి విషయమే, ధన్యవాదాలు తెలియజేసినటువంటి విషయమే. మరి అంతేగాని అలవి కాని హామీలు ఇచ్చేసి మీరు ఈ రోజున వచ్చి వాళ్ళని ఇంకా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామని చెప్పేసి ఆ మంత్రివర్గ ఉపసంఘం చెప్పడం, ఇవన్నీ అంటే అలా ప్రొలాంగ్ చేస్తూ తాత్సారం చేస్తూ వాళ్ళని ఏదో రకంగా మభ్యపెట్టి మళ్ళీ ఎలక్షన్ల ముందు మళ్ళీ కొంచెం ఏదో విధిల్చి వాళ్ళకి ఇంకేముంది ఆహా ఊహా అంటాం. మన ఓపీఎస్ ఇచ్చినట్టు పెద్ద హడావిడి చేశారు. ఎంత తెరా చూస్తే అది ఎంతమందికి ఇచ్చింది? 11,000 మంది ఉద్యోగులకు ఇచ్చారు. దాదాపు లక్షల సంఖ్యలో ఉంటే ఉద్యోగులు కేవలం 11,000 మందికి మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకున్నారు. సో ఇలాంటివన్నీ కూడా మరి మీ ధోరణిని ఇంకా బలీయంగా బయటపెడతాం. మీ మనసులో మాట అనేటువంటి పుస్తకంలో మీరే రాసుకున్నారు. ఉద్యోగుల పట్ల మీకు ఉన్నటువంటి ఇది ఏంటి, స్టాండ్ ఏంటి అనేటువంటిది కూడా ఇప్పుడు ఈ సందర్భంగా జరుగుతున్నటువంటి చర్చ. చూడాలి ముందు పరిణామాలు ఎలా ఉంటాయో. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. VTV ప్రైమ్, నీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.